విశాఖ నార్త్ నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ నేతలు బర్మా కాందీ సీకుల భూములపై అసత్యమైన ఆరోపణలు చేస్తున్నారని జై భీమ్ నగర్ బర్మా కాలనీ మహిళలు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. అయితే కొంతమంది వైసీపీ నేతలు స్థానిక మాజీ కార్పొరేటర్ ఈ భూములు ప్రభుత్వ భూములని ఆరోపించడం సరికాదన్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి అందిస్తారు. ఉత్తర నియోజకవర్గంలోని బర్మా కాలనీలో ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి స్థలాలను ప్రభుత్వ స్థలాలంటూ కొందరైతే వైసీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారని చెప్తున్నటువంటి స్థానిక నేతలైతే స్థానికులు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై అవాస్తవం అని చెప్పి కూడా ఏదైతే మహిళలు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. చూడమ్మా, ఏదైతే ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి మీరు ఇక ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. అయితే కొందరు వైసీపీ నేతలు కూడా ఇది ప్రభుత్వ స్థలం అంటూ కూడా ఇప్పటికే కూడా కొందరు కలెక్టర్ని కూడా కలవడమైంది. దీనిపై మీరు ఏమంటారు? మేము గత 16 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి. 5 సంవత్సరాలు బట్టి మేము ఇల్లు కట్టుకున్నాం. మాకు పెద్దలుగా ఉన్నారు కదా, వాళ్ళు స్థలం ఇంత అని కేటాయించి మా డబ్బులతో మేము ఇల్లు కట్టుకున్నాం. కానీ వాళ్ళు ఎవరూ మమ్మల్ని డిమాండ్ చేయలేదు. మా ఇష్టపూర్వకంగా మా స్తోమత తగ్గట్టుగా మేము కట్టుకున్నాం. అంతేగాని వాళ్ళకి రూపాయి ఇచ్చామండి, 10 రూపాయలు ఇచ్చామని మేము ఎవరికి చెప్పలేదు, చెందలేదు. కానీ ఇవన్నీ ఆరోపిస్తున్నారు, చెందుతున్నారు. పిల్లలతో మేము ఉన్నాం. మా పిల్లలు ఇద్దరు ఇంటర్మీడియట్ చదువుతున్నారండి. ఎక్కడే లైట్లు లేకుండానే చదువుకుంటున్నారు. కానీ ఇవన్నీ ఎందుకు ఆరోపిస్తున్నారు అనేది కూడా మాకు తెలియదు. కానీ కేకే రాజు గారు, అల్లు శంకర్రావు గారు ఇంటికి కూడా మాకు ఇల్లు రాలని ఎలిజిబుల్ వచ్చినప్పుడు కూడా తిరిగాం. ఆయన కూడా మాకు గత వాలంటీర్లు చెందినప్పుడు కూడా ఏవీ రాలేదు. ఆయన దగ్గర తిరగడం కూడా జరిగింది. మేము పెద్దలు పట్టుకొని తిరగడం మాకు ఎలిజిబుల్ వచ్చిందని చెప్తే వాళ్ళు మాకు సహాయ సహకారం చెందారు. ఇప్పుడు ఇల్లు మా 5 సంవత్సరాలు బట్టి నిర్మించుకున్నాం. ఇక్కడే ఉంటున్నాం. ఆ సోలార్ లైట్లలో మాత్రమే మేము ఉంటున్నాం. వాళ్ళు నిర్ణయించి మా డబ్బులతో మేము కట్టుకున్నాం. కానీ ఎవరికి 5 లక్షలు కానీ 10 రూపాయలు కానీ మేము ఇవ్వలేదు. కానీ ఇలాగ ఆరోపించి ఇలా జబ్బేస్తున్నారు, చెందేస్తున్నారు. ఏడు నోటుకు వచ్చిన మాటలు. 5 సంవత్సరాలు బట్టి మేము ఇక్కడ నిర్మించుకొని మేము ఎక్కడే ఉన్నాం. కరెంట్ లేదు, ఏమీ లేదు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము, అర్జీ పెట్టుకుని అన్నీ చేసాం, తిరుగుతూనే ఉన్నాం. కానీ ఏది రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు కట్టుకున్నారు కదా అన్న ఇదితో మాకు లేదు అందరికీ లేవు కాదని లేదు. ప్రభుత్వానికి మనం పెట్టుకోవాలి. మేము అర్జీ పెట్టుకున్నాం, మాకు ఇది అయ్యింది, పెద్దలు నిలబడి మాకు చేశారు. కానీ ఈ విధంగా గొడవలు పెట్టేసి వీళ్ళు ఆడవాళ్ళని అందరినీ రెచ్చగొట్టి మగవాళ్ళకి పంపించడం, ఎవరైనా వచ్చి పని చేసుకున్నా వాళ్ళు కొడతాము, చెట్టు కేసి కొడతాము, 4 కేసి కొడతామని నోటికి వచ్చిన మాటలన్నీ ఆడుతున్నారండి. దానికి మేము కొద్ది ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళమని మేము కోరుతున్నాం మీడియా మిత్రులందరికీ. ప్రధానంగా ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? 50 కుటుంబాలు ఉంటున్నాయి సార్. 50 కుటుంబాలు ఉంటున్నాయి. 5 సంవత్సరాలు బట్టి ఉంటున్నాను సార్. ప్రధానంగా అయితే ఎవరు మిమ్మల్ని ఆరోపిస్తున్నారు? ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వం అని చెప్పి ఎవరు ఆరోపిస్తూ మిమ్మల్ని ఇబ్బందులు పడుతున్నారు? కేకే రాజు గారండి, అల్లు శంకర్రావు గారండి. ఆడవాళ్ళు తీసుకొని వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మాకు ఉండడానికి కూడా భయం వేసేస్తుందండి. రాత్రులు కరెంట్ లేకపోయినా చీకట్లో ఉంటే మగవాళ్ళు వచ్చేస్తున్నారండి. గేదెలు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టడానికి ఆటలకు వస్తున్నారండి. తప్పుగా మాట్లాడుతున్నారండి. ఎంత ఇచ్చారు అంత మా రూపాయి కూడా సంఘం వాళ్ళకి 1 రూపాయి ఇవ్వలేదండి. మాకు P1 కాగితాలు ఉన్నాయి, పెరపటిగా ఉన్నాయి అనేసి వాళ్ళు మాకు ఇల్లు కట్టు మేము కట్టుకున్నామండి. అంతేగాని ఎవరికి మాకు రూపాయి ఇవ్వలేదండి. ఈ సమస్యలు అయితే దీర్ఘకాలంగా ఉన్న ఈ సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లారా? స్థానిక ఎమ్మెల్యే కూడా దీనిపై ఏమంటారు? కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, ఆర్డీఓ గారు తీసుకొని వెళ్ళాము, ఎంఆర్ఓ గారు తీసుకొని వెళ్ళాము, ఎంఆర్ఓ గారు తీసుకొని వెళ్ళాము. ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి తెలియపరుచుకున్నాం మా బాధ లేదో తెలియపరుచుకుని ఎవ్వరు కూడా స్పందన లేదు. మా మొర ఎవరు ఆలకించట్లేదు. కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఇలా ఎండల్లో ఉన్న కొండల్లో కాచి పాదాలు అరిగి నెత్తిలు అరిగి బీపీలు షుగర్లు ఉన్నా సరే మేము తప్పనిసరిగా వెళ్తున్నామండి. వెళ్ళినా సరే మాకు ఏటి పరిష్కారం చేస్తారో మీరు అసలు మాకు తెలియట్లేదు. అసలు నాకు మటుకి అది ఎలా అయినా సరే మాకు ఏదో స్పందన చూపించండి మీరు అందరూ. ఇప్పుడు ఒక్కసారిగా దీనిపై ఆరోపణలు చేయడంపై ప్రధాన కారణం ఏమంటారు? ఇదంతా వైసీపీ వారి యొక్క రాజకీయ లబ్ధి కోసమే వీళ్ళు చేస్తున్నారండి. ఏమంటే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కూటమి నాయకులపై, స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారిపై, అలాగే ప్రజలకు అందుబాటులో ఉండే వాళ్ళ అమ్మాయి దీపికా గారిపై, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిపై బురద జల్లాలని విషయంపై వీళ్ళు ఈ యొక్క తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమే కాదు, బర్మా కాందీ సీకుల లోన్ అమౌంట్తో కొనుగోలు చేసిన భూమి అని కలెక్టర్ గారికి తెలుసు, అలాగే మిగతా అధికారులకు కూడా తెలుసు. వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము షెడ్లు నిర్మించుకొని ఉన్నాం, కరెంటు మీటర్లు ఇవ్వండి, ఇబ్బంది పడుతున్నారు కొన్ని కుటుంబాలని అతనికి కూడా మేము రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. స్థానిక కార్పొరేటర్కి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ గోడ కట్టించేద్దామని చూసారు తప్ప ఏనాడు కూడా నిరుపేద బర్మా కాందీ సీకులకి ఇల్లు కట్టిద్దామని ఆలోచనే వాళ్ళకి లేదు. ఇదంతా వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. 50 షెడ్లు ఎక్కడండి రాత్రి లేపగలరు? అది ఎవరికైనా సాధ్యం అంటే అది ఎలాంటి భూ కబ్జాదారులకే సాధ్యం తప్ప నిరుపేద బర్మా కాందీ సీకులు వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని, వాళ్ళు ఏ డబ్బులు ఇచ్చారని కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ ఈ విషయంపై వాళ్ళు తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఏకంగా ఇక్కడ ఎకరం 4 సెంట్లు ఉంది కానీ దాన్ని 3 ఎకరాలని ఒకసారి, 5 ఎకరాలను ఒకసారి
అమ్ముకున్నారని ఒకసారి చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు. అదంతా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికే చేస్తున్నారండి. నిజంగా స్థానిక వైసీపీ నాయకులు కొంతమంది బర్మా కాందిశీకులు సంతత ఎవరైతే ఉన్నారో బర్మా కాందిశీకులు ఎవరైతే ఉన్నారో కేకే రాజు గారికి మాత్రం నాకు తెలిసి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. అతని దగ్గర ఏ కాగితం లేకుండా ఇష్టరాజ్యంగా మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. దయచేసి ప్రజల పక్క నిలబడండి, మేము అందరికీ మంచి జరుగుతుంది. దయచేసి నిరుపేద బర్మా కాందిశీకుల పక్క నిలబడతారని మేము మరీ కోరుతున్నాం. ఇది ప్రధానంగా చూసుకుంటే ఎన్నో ఏళ్ళుగా దీర్ఘకాలికంగా ఎన్నో వెళ్ళినటువంటి ఈ ప్రాంతంలో కూడా సమస్యలు కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా జిల్లా కలెక్టర్కి కూడా తీసుకెళ్లడం జరిగిందని, అదేవిధంగా కేవలం ఇది కక్షపూరితంగానే ఇది ఏదైతే వైసీపీ నేతలు అయితే బురద జల్లుతున్నారని చెప్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా సుమారుగా 5 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, ఒక్కసారి ఇది ప్రభుత్వ భూమి అంటూ ఒకవైపు కలెక్టర్ని కలవడం ప్రజాప్రతినిధులు కావడం ఇది ఎంతవరకు సమంజసమని కూడా ఏదైతే స్థానికున్నటువంటి బర్మా కాందిశీకులు స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్ లైన్, విశాఖపట్నం నుంచి.